వాడిన పూలని మళ్ళా భగవంతుడికి వాడడం ఎంతవరకు రైట్ అంటారండి? పూజ చేస్తాం. పూజ చేసిన తర్వాత ఈ పూలను ఏం చేస్తాం? మొక్కల్లో వేస్తాం. అలాగే పారే నీళ్ళల్లో వేస్తాం. మొక్కల్లో వేస్తే సారవంతం అయ్యి ఆ మొక్క ఇంకా బాగా పెరుగుద్ది. లేదా ఔషధం కింద సేవించవచ్చు. అంటే మన రోగాన్ని తగ్గించే మందులా సేవించవచ్చు. అంతేగాని అదే వాడిన పూలతో అగరబత్తిని చేసి మళ్ళా దేవుడు చూపించడం ఎంతవరకు రైట్? ఉదాహరణకి కొబ్బరికాయని కొట్టి ఈ రోజు నైవేద్యం చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి మరుసటి రోజు పొద్దున్న మళ్ళీ నైవేద్యం పెడతామా అండి? నేను ఎందుకు చెప్తున్నానంటే అంబికా దర్బార్ బత్తీలో మేము పూలు వాడతాం, కానీ ఆ పూలు న్యాచురల్ గా ప్లాంట్ అంటే చెట్ల దగ్గర పండించి కొంటాం తప్ప వాడిన పూలు గాని గుళ్ళల్లో వాడి పడేసినవి గాని మేము తీసుకోం. అది మహా పాపం. ఎందుకంటే అయ్యే పువ్వులతో మే అగరబత్తి చేస్తే మళ్ళా అదే అగరబత్తిని తీసుకెళ్లి మీరు దేవుడికి చూపించారనుకోండి, నాతో పాటు మీరు కూడా పాపం చుట్టుకుంటారు కదా. కాబట్టి ఆ తప్పు మేము చేయమండి. మేము కొనే వనమూలికలు గాని పువ్వులు గాని అన్ని ఫ్రెష్వి వాడతాం. మా అంబికా దర్బార్ బత్తిలో అవే మిక్స్ చేస్తాం. అది మీ ఇంటి పూజ గదికి మీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ నింపుద్ది.